ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీ సీటు ఇవ్వటం ఖాయమని అనుకున్నారు అంతా. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్కి ముందే షర్మిల తన భర్త అనిల్తో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మిగిలిన లీడర్లందరినీ కలిసి వచ్చారు. షర్మిల కోసం కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా పార్టీలో లాబియింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలని పెద్దగా పట్టించుకోలేదు. ఢిల్లీ వచ్చినప్పుడు ఫోటోలు దిగి పంపించారు తప్పితే షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఆమెకు రాజ్యసభ ఎంపీ ఇవ్వకపోతే పార్టీకి ఏదో నష్టం జరిగిపోతుందని కాంగ్రెస్ హైకమాండ్ అసలు భావించడమే లేదు. మొత్తం 7 సభ్యులతో రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్. కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్లను అభ్యర్థులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే రాజ్యసభలో ఆ పార్టీకి సభాపక్ష నేతగా ఉన్నారు. ఎంపీగా ఆయన పదవీ కాలం కూడా ముగిసింది. అందువల్లే కాంగ్రెస్ మరోసారి ఆయనకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో షర్మిలకు ఎంపీ పదవి ఇచ్చి కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు గౌరవం కల్పిస్తుందని అనుకున్నప్పటికీ అలా జరగనే లేదు. కొన్ని కోటరీలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేశాయని, అందువల్లే ఆమెకు పదవి లభించలేదని సమాచారం. ఇది షర్మిలకు పెద్ద షాక్. మల్లికార్జున ఖర్గేతో పాటు రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కుమారుడు మన్సూర్ అలీ ఖాన్, పవన్ ఖేరాలకు హైకమాండ్ ప్రాధాన్యత ఇచ్చింది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ షర్మిల కోసం ప్రయత్నం చేసినప్పటికీ స్థానిక పరిస్థితులకు ఆయన తల వంచక తప్పలేదు. అయితే ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా గమనించాల్సి ఉంది. ఏపీలో కాంగ్రెస్ జీరో. అసలు ఆ పార్టీ మరో 50 ఏళ్ల వరకు ఆంధ్రప్రదేశ్లో బతికి బట్ట కడుతుందనే గ్యారంటీ లేదు. టీడీపీ, వైసీపీ 2 బలమైన రాజకీయ శక్తులుగా ఏపీలో కొనసాగుతున్నాయి. ఆ రెండింటికి తోడు బీజేపీ, జనసేన కూడా ఎంతో మనుగడ సాగిస్తున్నాయి. కాంగ్రెస్కి మాత్రం సుదూర భవిష్యత్తులో ఎక్కడా అవకాశం కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాలను విడగొట్టి సోనియా గాంధీ చేసిన దుర్మార్గానికి ఏపీ ప్రజలు ఎప్పటికీ ఆ పార్టీని క్షమించరు. అక్కడ ఎవరు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నా, ఎంతమంది నేతలు వచ్చినా కాంగ్రెస్కి ఒరిగేది సున్నా. అందుకే అక్కడ షర్మిలకు రాజ్యసభ సీట్ ఇచ్చిన పార్టీకి వచ్చే అడ్వాంటేజ్ ఏదీ ఉండదు. అంతేకాదు, షర్మిల ఇప్పటికే చంద్రబాబు నాయుడికి కోవట్టుగానే పనిచేస్తుందనే అపవాదు ఉండనే ఉంది. ఆమె అధికారం లేని తన అన్న జగన్మోహన్ రెడ్డిని తిడుతుందే తప్పితే కూటమి సర్కార్పై ఉద్యమించింది ఏనాడూ లేదు. ఇది షర్మిలకున్న అతిపెద్ద మైనస్ పాయింట్. అందువల్ల ఆమె వల్ల కాంగ్రెస్కి ఇంత కూడా లాభమే లేదు. ఇక రెండవది అతి ముఖ్యమైన విషయం. 2029లో దేశంలో రాజకీయ సమీకరణాలు మారొచ్చు. టీడీపీ, జనసేనలు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఇప్పట్లో ఈ 2 పార్టీలు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీజేపీతో కలిసి ఉండాల్సిందే. ఏపీలో వైసీపీకి మాత్రమే ఓపెన్ ఆప్షన్ ఉంది. 2029లో ఇండియా కూటమి సారథ్యంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారం సాధించాలంటే దక్షిణాది సీట్లు చాలా కీలకం. ఉత్తరాదిలో ఆ పార్టీ తేలిపోతుంది. దక్షిణాదిలో ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ కాంగ్రెస్ లేదా మిత్రపక్షాల ప్రభుత్వాలే ఉన్నాయి. అందువల్ల 2029లో కేంద్రంలో సమీకరణాలు మారితే కాంగ్రెస్కి ప్రభుత్వ ఏర్పాటుకు బయట నుంచైనా వైసీపీ అవసరం ఉంటుంది. అందువల్ల వైసీపీతో మంచిగా ఉండాల్సిన అవసరం కాంగ్రెస్కుంది. షర్మిలకు ఇప్పటికిప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చి కాంగ్రెస్ వైరం తెచ్చుకోలేదు. ఇవన్నీ అంచనా వేసుకొని తక్షణం షర్మిల వల్ల జరిగే మేలు కూడా పార్టీకి ఏమీ లేదు కనుక వ్యూహాత్మకంగా అడుగులు వేశారు రాహుల్ గాంధీ. షర్మిల ఇప్పటికిప్పుడు ఏపీలో కాంగ్రెస్కి అధికారం తీసుకురాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అనే ఒక్క టైటిల్ వల్లే ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వాలి తప్పితే షర్మిల వల్ల కాంగ్రెస్కు ఒరిగేది ఏమీ లేదు. కానీ జగన్తో వైరం లేకుండా తటస్థంగా ఉంటూ 2029లో అవసరమైతే ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు తీసుకోవచ్చు అన్న వ్యూహంతోటే రాహుల్ గాంధీ షర్మిలకు రాజ్యసభ సీటు తిరస్కరించారు. తద్వారా కాంగ్రెస్, జగన్ గుడ్ లుక్స్లో ఉండేటట్లుగా ప్లాన్ చేసుకున్నారు. షర్మిలకు రాజ్యసభ సీటు రాకపోవటానికి అసలు కారణాలు ఈ 2.